ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా, ఇది ఇంపార్టెంట్. పీ ఇంటూ 1+r/100 హోల్ పవర్ ఎన్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టైం, అంటే ఎన్ అంటే ఇయర్స్ అనమాట. క్వార్టర్లీ అంటే 1 year is equals to 4n అవుతుంది. హాఫ్ ఇయర్లీ అంటే 1n is equals to 2n అవుతుంది. అట్లా గుర్తుపెట్టుకో. వీటి వచ్చేసి ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములానే పాపులేషన్కి కూడా వాడతారనమాట. ఓకే, ఇది ఇవి వచ్చేసి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాని మనం 4 types ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ది సింపుల్, పీ ఇంటూ 1+r/100 హోల్ పవర్ ఎన్ అనమాట, ఇట్లా ఉంటుంది. ఇంక సెకండ్ టైం ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. అంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎందుకు కలుపుతారు అంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ లెక్కనే బిహేవ్ చేస్తుంది కాబట్టి. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మైనస్ చేస్తే వచ్చిన డిఫరెన్స్ నుంచి. ఫోర్త్ వచ్చేసి ఇంకొక టైపు, అలాంటివి ఏమో అంత అవసరం పడదు. ఫిఫ్త్ వచ్చేసి పాపులేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ లాంటివి అనమాట. ఓకే, ద డిఫరెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. ఓకే, డిఫరెన్స్ ఆఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే ఇప్పుడు డిఫరెన్స్ అప్పుడు ఫార్ములా ఎట్లా మారుద్ది అంటే, ఈ 1 ప్లస్ తీసేయాలన్నమాట. పీ ఇంటూ r/100 హోల్ పవర్ ఎన్. ఫర్ 2 years అంటున్నాం కాబట్టి ఎన్ వాల్యూ 2. డిఫరెన్స్ వచ్చేసి పీ ఇంటూ r/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 200. ఓకే, ఇలా తయారవుతుంది అనమాట. అది ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది 100 కాదు 200. ఓకే, ఇక్కడ 200 ఉంటుంది, అది సపరేట్ గుర్తుపెట్టుకో. థర్డ్ వచ్చేసి 3 yearsది డిఫరెన్స్ వచ్చేసి పీ ఆఫ్ ఆర్ డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్, ఫార్ములా ఫర్ 2 years. అండ్ 3 yearsకి ఫార్ములా ఏమవుతుంది అంటే ఆర్ డివైడెడ్ బై 100 ప్లస్ 3 అని వస్తుంది ఇంటూ. ఇది క్యూబ్ అవ్వాల్సింది, క్యూబ్ అనుకో. 3r/100 ప్లస్ 3 కూడా యాడ్ చేయాలి ఇక్కడ మామూలుగా ఇక్కడ 3 అనుకుంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ లాంటిది r/100 అని ఇంకొకటి ఉంటుంది కదా, కానీ దీనికి ప్లస్ 3 అని కూడా యాడ్ చేయాలి. ఓకే, ఇది ఫార్ములా పేజ్ ప్రకారం. ఇది పాపులేషన్ సమ్ వచ్చేసి చూడు, సిటీ ఈజ్ ఈక్వల్స్ టు XYZ రెండు పాపులేషన్ ఉందనుకుందాం. 3 years ఫ్రమ్ నౌ 2 years అగో, వీటి గురించి కనుక్కోమంటాడు. పాపులేషన్ ఆఫ్ ఎన్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ 1 ± r/100 హోల్ పవర్ ఎన్. ప్లస్ ఆర్ మైనస్ అంటే పాపులేషన్ ఇంక్రీజ్, పాపులేషన్ డిగ్రీస్ కూడా ఉంటుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్. పీ అంటే ప్రజెంట్ పాపులేషన్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ పాపులేషన్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, ప్లస్ అంటే ఇంక్రీజ్, మైనస్ అంటే డిగ్రీస్ అని వాడతాం. ఇప్పుడు 4 ఏళ్ళకి పాపులేషన్ అని ఇచ్చినాడు అనుకో. ఫస్ట్ ఇయర్ 8% ఇంక్రీజ్ అయింది, సెకండ్ ఇయర్ 2% డిక్రీజ్ అయింది, థర్డ్ ఇయర్ 10% డిక్రీజ్ అయింది, ఫోర్త్ ఇయర్ 12% ఇంక్రీజ్ అయింది అని అన్నాడు అనుకో. మనం ఒక్కొక్క ఇయర్కి పాపులేషన్ చూడాలి. పాపులేషన్ ఫార్ములా ఇది కూడా గుర్తుపెట్టుకో. ఎన్ వాల్యూ 1 ఉంది, ఒక్కొక్క ఇయర్కి చూస్తున్నాం కాబట్టి 1 ప్లస్ ఇంక్రీజ్ ఇన్ 8 ప్లస్ కాబట్టి ప్లస్ 8/100 హోల్ పవర్ 1. తర్వాత సెకండ్ది 1 మైనస్ 2/100 హోల్ పవర్ 1. తర్వాత థర్డ్ది డిక్రీజ్ అయినే ఉంది కాబట్టి -1/10 10/100 హోల్ పవర్ 1 ఇంటూ ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అయింది ప్లస్ 12%, 1 ప్లస్ 12/100 హోల్ పవర్ 1. ఇలా పాపులేషన్ కనుక్కుంటాం ఇది. ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ ఎండ్ ఆన్ ద సమ్ ఆఫ్ 6400 కెప్ట్ ఫర్ 6 months అట్ 25% ఇంట్రెస్ట్ రేట్ కాంపౌండెడ్ క్వార్టర్లీ అని ఇచ్చాడు. 6 months అంటున్నాడు, మళ్ళీ క్వార్టర్లీ అని ఇచ్చాడు, అంటే క్వార్టర్లీ వైజ్గా పెరుగుతుందన్నమాట కాంపౌండ్ ఇంట్రెస్ట్. అందులో 6 నెలలు పెట్టుకున్నాడు వాడి దగ్గర. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది అమౌంట్ ఉత్త కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కాదు, అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ ఎన్. ఇది ఫార్ములా. ఓకే, అమౌంట్ వచ్చేసి ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఐ అంటే ఇంట్రెస్ట్ ఇన్ ఇయర్స్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్, క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇలా ఉంటాయి అన్నమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫస్ట్ 2 హాఫ్ ఇయర్లీ అంటే 2 halves ఈజ్ ఈక్వల్స్ టు 1 year. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 2 అవుద్ది, ఎన్ వచ్చేసి 2n అవుద్ది. ఓకే, ఫర్ ఎవ్రీ మంత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది అంటే ఎన్ వాల్యూ 12 అవుద్ది, ఆర్ వాల్యూ r/12 అవుద్ది. ఓకే, అండ్ క్వార్టర్లీ అంటే 25% అంటే 1/4. సో ఒక ఇయర్ వచ్చేసి 4 years అవుతుంది, ఎన్ వాల్యూ 4n అవుద్ది. ఆర్ వాల్యూ గురించి చెప్పారా, ఆర్ వాల్యూ 4r/4 అవుద్ది అంతే. అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇయర్స్, ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ ఎన్ కదా. మనం ఇది 6 months అని ఉన్నాడు, సో 0.5 ఎన్ వాల్యూ.
ఎన్ వాల్యూ వచ్చేసి 4n, క్వార్టర్లీ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి. మనం హాఫ్ ఇయర్లీ అంటే టైం వచ్చేసి హాఫే ఉంది. సో 0.5 ఇంటూ 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 years. ఎన్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేసినామంటే ఎంత టైం ఉంది అంటే 6 months. క్వార్టర్లీగా ఇంట్రెస్ట్ పెడుతున్నాం కాబట్టి ఎన్ వాల్యూ 4 టైమ్స్తో సగం సంవత్సరం అయింది కాబట్టి 0.5 ఇలా మల్టిప్లై చేసాం. సో 2 years అయింది. అంటే మనం ఎన్ని సంవత్సరాలు క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నందుకు ఎన్ వాల్యూ 4 అండ్ ఇప్పటి వరకు మనం 6 months పెట్టుకున్నందుకు 1 yearని 6 monthsలో ఎంత అంటే 0.5. సో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 2. సో ఎన్ వాల్యూ 2 ఉండాలన్నమాట. ఇది బాగా అర్థం చేసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R is equals to R/4. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్వార్టర్లీ కాబట్టి R/4 అవుద్ది. 25 డివైడెడ్ బై 4 ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R/4. ఇదే ఫార్ములాలో పెడితే 6400 1 ప్లస్ 25% డివైడెడ్ బై 4 అంటే ఇది ఆర్ వాల్యూ అండ్ ఇంటూ 100 ఆల్రెడీ ఉంటుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే 7225 రూపీస్ వస్తుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్. దీని నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ తీస్తే ఉత్త ఇంట్రెస్ట్ వచ్చేసి 825 రూపీస్. ఓకే, మనకి ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అంటే ఇక్కడ ఎన్ వాల్యూని సెట్ చేసుకునేటప్పుడు 6 months అన్నందుకు మళ్ళీ క్వార్టర్లీ అన్నందుకు ఇట్లా వస్తుంది. సో ఎన్ వాల్యూ వచ్చేసి ఎన్ని ఇయర్స్ తీసుకుంటున్నారు ఇంటూ అండ్ మళ్ళీ ఎంత పర్సెంటేజ్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారా లేదా దానికి ఇది చెక్ చేసుకోవాలి. అండ్ సెకండ్, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ 5000 ఫెచ్ ఇన్ 3 years 10 months at 30% per annum. ఓకే, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చి P ఇంటూ 1 ప్లస్ 1/100 హోల్ పవర్ n. 3 years ఎన్ వాల్యూ క్యాలిక్యులేషన్, ఫస్ట్ ఎన్ వాల్యూ సెట్టింగ్ అది ఇంపార్టెంట్ మనకు. 3 years 10 months అంటున్నాడు. సో 3 years 10 months అంటే 10/12 వాల్యూనే కదా అంది. సో 3 ఎన్ వచ్చేసి 3 ఇంటూ 10/12. ఈ 10/12ని ఎలా మేనేజ్ చేయాలో అది చూడు. ఫస్ట్ ఎన్ వాల్యూ యాజ్ యూజువల్ ఉంటుంది. ఈ 10/12 మాత్రం ఇక్కడ వస్తుంది ఆర్ ముందర A/B అని ఇక్కడ వస్తుంది వాల్యూ. ఓకే, A/B ఇంటూ ఆర్ డివైడెడ్ బై 100 ఇట్లా వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకో. 3 years 10 months అంటే 3 years 10 months అంటే 10/12 ఫార్ములాగా మార్చినప్పుడు ఫస్ట్ ఈ 3ని సపరేట్ ఎన్ P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ప్లస్ 1 ప్లస్ R/100 అని ఉంది కదా. ఈ ఆర్కి A/B అంటే 10/12 అని దీంతో మల్టిప్లై చేయాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n ఇంటూ 1 ప్లస్ I/B ఇంటూ R డివైడెడ్ బై 100. A ఈజ్ ఈక్వల్స్ టు 5000 1 ప్లస్ 30/100. ఓకే, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 30% అన్నాడు. ఆర్ వాల్యూ 30 డివైడెడ్ బై 100 హోల్ పవర్ 3 years కాబట్టి 3 అండ్ ఇక్కడ 10/12 ఇంటూ 30 డివైడెడ్ బై 100. దీన్ని సాల్వ్ చేస్తే 1 ప్లస్ 3/10 హోల్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ 1/4. దీని వాల్యూ సాల్వ్ చేస్తే 5000 ఇంటూ 13/10 ఇంటూ 13/10 ఇంటూ 13/10 3 కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ పవర్ 2 కలిపితే క్యూబ్ అవుద్ది ప్లస్ 5/4 1 ప్లస్ 1/4 అంటే 5/4. ఓకే, సాల్వ్ చేస్తే 13,731.25 వస్తుంది. దీని నుంచి ఒరిజినల్ మాత్రం ప్రిన్సిపల్ని మైనస్ చేస్తే 8,731.25 కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ రెండు క్వశ్చన్స్తో నాకు మ్యాక్సిమం క్లారిటీ వచ్చింది ఎట్లా చేయాలి అని. ఫస్ట్ ఎన్ వాల్యూ ఎలా సెట్ చేసుకోవాలో ఇక్కడ బాగా గమనించాలి. దాని తర్వాత ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. How much money invested at compound interest will yield 6,350.40 at the end of 3 years? For the first year rate of interest 5% and the second year rate of interest 12% and third year rate of interest 8%. ఇక్కడ డిక్రీజ్ అన్నాడు. డిక్రీజ్ అంటే 12 నుంచి 8 వచ్చింది కాబట్టి డిక్రీజ్ అని, అంతేగాని -8% ఇంట్రెస్ట్ అని ఏం కాదు. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫార్ములా ఒక్కొక్క సంవత్సరానికి ఇచ్చినాడు కాబట్టి P ఇంటూ 1 ప్లస్ 5/100 హోల్ పవర్ 1 ప్లస్ 1 ప్లస్ 12/100 హోల్ పవర్ 1 ప్లస్ 1 ప్లస్ 8/100 హోల్ పవర్ 1. ప్రిన్సిపల్ వచ్చేసి 6500. ఇంత ఎప్పుడు అవుతుంది అని అడిగినాడు. ఓకే, ప్రిన్సిపల్ ఎంత ఇస్తే
ప్రిన్సిపల్ ఎంత ఇస్తే 3 ఏళ్ళకి ఇంత అవుతుంది అని అడిగినాడు వాడు. ఓకే, సో ఇది 3 ఏళ్ళకి ఇంత అయ్యేది, మనం ఇంట్రెస్ట్ ఇంత ఇచ్చాం, ప్రిన్సిపల్ ఎంత ఇస్తే ఇదంతా ఈక్వల్ అవుద్ది అన్నాడు. సో ఇది యువతలకి పంపించి ఇది యువతలకి పంపిస్తే ఈక్వేషన్ ఇలా తయారవుతుంది. ఇది ఇంకో టైప్ ఆఫ్ మోడల్. దీని మీద ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఓకే, an amount 4 times in a 6 years, in how many times it will become 64 times అన్నాడు. ఓకే, ఒక అమౌంట్ 6 ఇయర్స్లో 4 టైమ్స్ అవుతుంది, ఎన్ని ఇయర్స్లో 64 టైమ్స్ అవుతుంది అన్నాడు. ఓకే, ఫస్ట్ అమౌంట్ ఇచ్చాడు, 6 ఇయర్స్ తర్వాత 4 టైమ్స్ అయింది. నెక్స్ట్ 6 ఇయర్స్ తర్వాత ఇంకో 4 టైమ్స్ అవుతుంది, అప్పుడు 16 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ 6 ఇయర్స్ తర్వాత ఇంకో 4 టైమ్స్ అవుతుంది, అప్పుడు 64 టైమ్స్ అవుతుంది. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే 18 ఇయర్స్ టైంలో అవుతుంది. ఇది సింపుల్ క్వశ్చన్. And amount Rs 400 is a simple interest for the sum of 4 years at 10% interest rate per annum. Find the compound interest for the same sum at the same rate of interest for the same period of time. Okay, థింగ్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ 400 is a simple interest of 4 years at 10% of interest per annum. 10% ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే 400 అయిందన్నమాట. 400 సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది ఒక దాని మీద. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తే ఏమవుద్ది, ఎంత ఇద్ది అని అడిగాడు. మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంతో కనుక్కోవాలి. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది ఎంత అంటే 400, ప్రిన్సిపల్ ఎంత తెలియదు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10, ఎన్ని సంవత్సరాలు అంటే 4 /100. దీన్ని యూస్ చేసి ప్రిన్సిపల్ కనుక్కుంటే 1000 వచ్చింది. ఓకే, మన కొత్త సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అని తెలిస్తే 1000 వచ్చిందని కనుక్కున్నాం. తర్వాత ద అమౌంట్ వచ్చేసి పి. ఓకే, ఇప్పుడు రేస్ 400 సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చినాడు. అండ్ ద సమ్ ఆఫ్ 4 ఇయర్స్ 100 4 ఏళ్ళకి 10% ఇంట్రెస్ట్ ఇచ్చింటే ఒక దాని మీద 400 రూపీస్ అనమాట మనకు వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ రేట్, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తే సేమ్ ప్రిన్సిపల్ని సేమ్ టైంకి ఎంత వచ్చేది అని అడిగాడు. సో మన థింగ్ ఏంటంటే ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 400 ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 ఇచ్చాడు, టైం 4 ఇయర్స్ అని ఇచ్చాడు. దీని నుంచి ప్రిన్సిపల్ని కనుక్కోవాలి. /100 అంటే ఈ ఫార్ములా వేసుకొని /100 ప్రిన్సిపల్ వచ్చేసి 1000 అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10, టైం వచ్చేసి 4 ఇయర్స్. మనకు వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటి 400 రూపీస్. సో /100 థింగ్ చేస్తే టాప్ ప్రిన్సిపల్ వచ్చేసి 1000 రూపీస్ మనకు వచ్చింది. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసి P × 1 + R/100 మనకు ప్రిన్సిపల్ 1000 + 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% రేట్ R వచ్చేసి 100, అది R వచ్చేసి 10 /100 4 ఇయర్స్కి n వాల్యూ 4. సో నేను సింప్లిఫై చేస్తే 1464.10 వచ్చింది. ఇది వచ్చేసి అమౌంట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే అమౌంట్. దీని నుంచి ప్రిన్సిపల్ 1000ని మైనస్ చేస్తే 464.10% వచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇట్స్ సింపుల్ బేసిక్స్. అండ్ సిక్స్త్ క్వశ్చన్, ఇన్ 3 years of compound interest a sum becomes a 900, but in 4 years of compound interest the same sum becomes 1000. 3 years of compound interest a sum becomes 900, but 4 years of compound interest the same sum becomes 1000. What is the sum and the rate of interest? ఓకే, సమ్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడిగాడు. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని పెట్టినాం. అవును, ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ మనం ప్రిన్సిపల్ గురించి ఆలోచిస్తే ప్రిన్సిపల్ ఫస్ట్ ఇయర్లో ప్రిన్సిపల్ ప్లస్ ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్లో ప్రిన్సిపల్ ప్లస్ సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్లో ప్రిన్సిపల్ ప్లస్ థర్డ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్, ఇలా జరుగుద్ది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంతకుముందు ఉన్న ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుద్ది. థర్డ్ ఇయర్లో ఈ ఇయర్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ దాని ముందర ఉన్న ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుద్ది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో జరుగుద్ది. ఇప్పుడు ఎక్స్ వచ్చి 3 yearsకి 900 అవుద్ది, 4 yearsకి 1000 అవుద్ది. సో 1 yearలో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి 900 ఎక్స్ ప్లస్ 3 years ఇప్పుడు ప్రిన్సిపల్ దానికి 3 years ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో ఎస్ఐ యూనిట్లో 900 × R + 1/100 దట్ ఈస్ ఈక్వల్స్ టు
100 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఎస్ సింపుల్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వాల్యూ మనం దీని నుంచి కనుక్కోవాలి. ఐ మీన్ 1 ఇయర్లో, మనం 1 ఇయర్ డిఫరెన్స్లోనే కనుక్కుంటున్నాం కదా, 3rd ఇయర్కి 4th ఇయర్కి. సో మనం ఒక ఇంట్రెస్ట్ రేట్ ఆర్ని కనుక్కోవడానికి ఏం చేస్తున్నామంటే, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు ఒక ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే 900 ఉండే 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్కి 100 రూపీస్ పెరిగింది. ఓకే, దీన్ని బట్టి ఆర్ ఎంత అని కనుక్కుంటున్నాం మనం. ప్రిన్సిపల్ వచ్చేసి 900 అంటే 3rd ఇయర్లో దాని వాల్యూ 900 ఉంది. టైం వచ్చేసి 1 ఇయరే. ఆర్ వాల్యూ ఎంత అని తెలుసుకోవడానికి ట్రై చేసినాం. సో మనకు రేట్ ఆఫ్ చేంజ్ ఇంట్రెస్ట్ ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ చేంజ్ ఎంత అనేది కనుక్కుంటున్నాం. 100/9 దట్ ఈస్ ఈక్వల్స్ టు 11.11% ఇంట్రెస్ట్. ఓకే, మనం 11.11% ఇంట్రెస్ట్ పెడితేనే 900 ఉండేది 1000 అవుద్ది. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 900, పీ ఇంటూ 1 + 100/9 into 100 whole cube that is equals to p into 1 + 1/9. ఇక్కడ 100/9 ఎందుకు వచ్చిందంటే ఈ ఇంట్రెస్ట్ 11% అని చెప్పడానికి 100/9 వేసేసినాం ఆర్ వాల్యూ. సో 1/9 ఇది క్యూబ్ చేస్తే, ఇది 3 ఇయర్స్ చేస్తే మనకు పీ వాల్యూ వచ్చింది ఈక్వల్స్ టు 900 అని పెట్టినాం. ఆర్ వాల్యూ ఇక్కడ పెట్టాం, పీ వాల్యూ ఇది. మనకు వచ్చిన టోటల్ అమౌంట్ సిఐ అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసి 900. సో మనం ప్రిన్సిపల్ ఎంత అని కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే ప్రిన్సిపల్ వాల్యూ 6,656.10 వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ వాడు 3 ఏళ్ళు ఉంటే నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 900 వచ్చింది. 4 ఏళ్ళు ఉంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదే 1000 అయ్యింది. నేను ఎంత ప్రిన్సిపల్ ఇచ్చాను, ఎంత రేట్ ఆఫ్ చేంజ్ వడ్డీ వేసాను అని కనుక్కోమంటే మనం ఇలా కనుక్కుంటాం. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ లాగా ఆలోచించి 3rd ఇయర్ నుంచి 4th ఇయర్కి మారడానికి 100 కదా, PTR/100 ఫార్ములాని యూజ్ చేసి పీ వాల్యూ పెట్టి ఆర్ వాల్యూ 1 అని పెట్టి ఆర్ అంతే ఎంత రేట్ ఆఫ్ చేంజ్, వడ్డీ ఎంత వేసాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎంత % చేంజ్ చేశాడు అనేది కనుక్కొని ఆ ఫార్ములాని 3 అంటే ఎన్నేళ్ళ, దానికి ముందు సంవత్సరం 3 ఏళ్ళు అన్నాడు కదా, ఆ 3 ఏళ్ళ దానిలో పెట్టి ప్రిన్సిపల్ ఇంత, ఇప్పుడు ఉండే వాల్యూ ఇంత, సో ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అని కనుక్కున్నాం. ఇది మంచి క్వశ్చన్, చాలా ఎక్కువ కనుక్కునేది ఈ క్వశ్చన్లోనే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఈస్ 50,000 అట్ ఎ ప్రజెంట్, ఇట్ ఇంక్రీజెస్ రేట్ ఆఫ్ 10% per annum. వాట్ విల్ బీ ఇట్స్ పాపులేషన్ 3 years from now? ఓకే, పాపులేషన్ సిటీ వచ్చేసి 50,000 మంది ఉన్నారు. 10 సంవత్సరానికి 10% పెరుగుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా. 3 ఏళ్ళ తర్వాత ఎలా పెరుగుతుంది? ఓకే, పాపులేషన్ వచ్చేసి పీ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. ఓకే, 50,000 3 yearsకి, n వాల్యూ 3. 50,000 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 ఇచ్చాడు, 10/100 హోల్ పవర్ 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 50,000 ఇంటూ 11/10 హోల్ క్యూబ్, ఇది వాల్యూ. సో దీంతో ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. పాపులేషన్ అనుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఓకే, తర్వాత ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఈజ్ 50,000 అట్ ప్రజెంట్, ఇట్ ఇంక్రీజెస్ అట్ ఎ రేట్ ఆఫ్ 10% per annum. వాట్ ఈస్ ద పాపులేషన్ 4 years అగో ఫ్రమ్ ప్రజెంట్? 4 ఏళ్ళ కింద కనుక్కోవాలా మనం. ఓకే, 4 ఏళ్ళ కింద అంటే ఇక్కడ మనం ఫార్ములాని ఇలా చేస్తాం. 4 ఏళ్ళ కింద అంటే ప్రిన్సిపల్ డివైడెడ్ బై దిస్ పార్ట్, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ప్రిన్సిపల్ అంటే దీని కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, 4 ఏళ్ళ కింద ప్రిన్సిపల్ ఇప్పుడు 50,000 మంది ఉన్నారు, 10% పెరిగింది అనింది. సో 1 ± r/100 హోల్ పవర్ n ప్లస్ 100 వేసుకోవాలి. ఇక్కడ మైనస్ వేసుకోవాలేమో అనుకున్నా, కాదు, ప్లస్ 100 వేసుకోవాలి. సో దీని ప్రకారం చూసుకుంటే 4 ఏళ్ళ కిందట 34,151 మందే ఉన్నారు. ఇక్కడ 34,150.67 అని ఇచ్చాడు. మనం 0.7 అంటే సగం మనిషి బతకలేడు కాబట్టి 1 వేసేస్తాం క్లియర్లీ. ఇలా చేయాలి. పాపులేషన్ 4 ఏళ్ళ కిందట ఎంత ఉంది అని కనుక్కోవాలంటే ఇలా, ఇక్కడ పాపులేషన్ తరుగుతుంది అనట్లేదు, పెరుగుతుందనే ఇచ్చాడు. సో మైనస్ వాల్యూస్లో మార్చడం కాదు, డివైడెడ్ చేయాలి. ఇప్పుడున్న ప్రజెంట్ పాపులేషన్ డివైడెడ్ బై 1 ± √r/100 హోల్ పవర్ n అనమాట. తర్వాత 9th, వాట్ విల్ బి డిఫరెన్స్ ఇన్ ద పాపులేషన్ 3 years అగో అండ్ 2 years అగో ఆఫ్ ఏ డైవాన్ విలేజ్ హూస్ కరెంట్ పాపులేషన్ ఈస్ 1 lakh
అండ్ వాట్ ఈస్ విచ్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ఏ రేట్ ఆఫ్ 25% ఎవ్రీ ఇయర్. ఓకే, 3 ఏళ్ల కిందట 2 ఏళ్ల కిందట ఉన్న పాపులేషన్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 3 ఏళ్ల కిందట ఒక పాపులేషన్ ఉంది, 2 ఏళ్ల కిందట ఒక పాపులేషన్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఎంత తేడా ఉండింటుంది అని అడిగినాడు. పాపులేషన్ ఆఫ్ 3 లెస్ దాన్ పాపులేషన్ ఆఫ్ 2 కదా. సో పాపులేషన్ ఆఫ్ 3 n డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ మైనస్ r బై 100 హోల్ పవర్ n దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 lakh. ప్రతి సంవత్సరం 25% పెరుగుతుంది. సో ఆర్ వాల్యూ ఇది 3 ఏళ్ల కిందట ఉండేది కనుక్కున్నాం కాబట్టి డివైడెడ్ బై 3. ఓకే, ఈ వాల్యూ వచ్చింది. సో 1 lakh ఇంటూ 16 5 దీన్ని సాల్వ్ చేస్తే 5/4 హోల్ క్యూబ్ వస్తుంది. 1 lakh ఇంటూ 16/125. అండ్ పాపులేషన్ అట్ 2 1 ప్లస్ 25/100 హోల్ పవర్ 2. సో దీన్ని ఇలా సాల్వ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. 3 ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 వాల్యూస్ ముందర వేసుకొని 2 వాల్యూస్ వెనకలేయాలి. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే 5 - 4 డివైడ్ బై 10. దీనివల్ల క్లారిటీ వచ్చేస్తుంది మనకు 12,800 నెంబర్స్ డిఫరెన్స్. ఇట్లుంటుంది. తర్వాత ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 4% per annum in RU1 the sum of money is తెలియదు. ఓకే, ఇన్ per annum and the rate of change is 1. ఏంది 1 అంటే ఏంది? 4% per annum is RU1. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ ఈక్వల్స్ టు P ఇంటూ r by 100 whole square that is equals to P into r by 100 whole square that is equals to SI into r by 200. ఇక్కడ 1 వచ్చేసి 1 అన్నాడు. ఓకే, వీడు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్యలో డిఫరెన్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద మనీ 2 years at 4% per annum. ఓకే, ఇప్పుడు ఒక మనీ ఉంది, అది 4% ఒక సంవత్సరానికి 4% ఇంట్రెస్ట్ అనమాట. దానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ చేసినారు. ఆ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ వచ్చేసి 1 అనమాట. ఓకే, ఇది ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ వచ్చేసి 1. అండ్ కాంపౌండ్ ఇది ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి 4/100 హోల్ స్క్వేర్ P ఇంటూ r by 100 హోల్ పవర్ ఎస్ 2 years వచ్చాడు ఈక్వల్స్ టు P ఇంటూ 1/25. ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అని కనుక్కోవాలి. ప్రిన్సిపల్ వచ్చేసి 625 రూపీస్. ఓకే, Sarang invested money in HDFC at 3% rate of interest. What will be the corresponding simple interest if after 2 years Sarang got 101.50 as a compound interest? What is corresponding simple interest? ఓకే, సారంగ్ వచ్చేసి కొంత అమౌంట్ని హెచ్డిఎఫ్సిలో 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినాడు. వాట్ వుడ్ బి ద కరస్పాండింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఆఫ్టర్ 2 years ఈ గాట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. మనం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ r by 100 హోల్ స్క్వేర్ 2 years కానీ ఇచ్చినాడు కాబట్టి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 200. ఇలా తీసుకున్నాం. నాకు సింపుల్ ఇంట్రెస్ట్ తెలియదు. ఈ ఫార్ములాలో పెడితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఇది మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 300 డివైడెడ్ బై 200. సో దీన్ని సాల్వ్ చేస్తే 2030 డివైడెడ్ మైనస్ 300.3 SI. దీన్ని సాల్వ్ చేస్తే SI వాల్యూ 100 వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పాలి అంటే ఇది చూసుకోవాలి. అండ్ తర్వాత ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద difference between the compound interest and simple interest obtained for 3 years of rate of interest 25% is 320. సో సింపుల్గా మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ r by 100 హోల్ స్క్వేర్ ఇంటూ P by 100 ప్లస్ 3 years కానీ ఇచ్చాడు కాబట్టి 3 + 3. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 300. P ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25 ఇచ్చినాడు, r ప్లేస్లో 25 పెట్టాలి బై 100 ఇట్లా వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే 320 ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ 1/16 ఇంటూ 13/4 వస్తుంది.
అండ్ ఇప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ దీని నుంచి ప్రిన్సిపల్ వాల్యూ వస్తే ఇట్లా 300 ఇంటూ 16 ఇంటూ 14/13 అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే 15,175.38 వస్తుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్.